త్రీ బిహెచ్కే అండ్ తమ్ముడు మూవీ రివ్యూస్. నంబర్ 1 త్రీ బిహెచ్కే. స్టోరీ ఏంటంటే వాసుదేవ్ది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మొత్తానికి ఒకటే డ్రీమ్, సొంత ఇల్లు కొనుక్కోవాలని. కానీ అది వాళ్ళకి అంత ఈజీ కాదు. మరి ఇల్లు కొన్నారా లేదనే సినిమాలో చూడాలి. సినిమా అయితే బాగుంది. స్లో ఉందనే పాయింట్ పక్కన పెడితే ప్రతి మిడిల్ క్లాస్ వ్యక్తి ఎమోషన్ సొంత ఇల్లు. సో ఆ ఒక్క ఎమోషన్కి కనెక్ట్ అయిపోయి సినిమా మొత్తం ఎంగేజింగ్గా చూస్తాం. ప్రతి సీన్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. అరే ఈ సీన్ మన లైఫ్లో కూడా జరిగింది అనిపిస్తుంది. సిద్ధార్థ్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది నాకు. అండ్ తన యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. అలాగే శరత్ కుమార్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సో సినిమాని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. సినిమా ప్రైమ్లో తెలుగులో కూడా ఉంది. ఇంకా తమ్ముడు విషయానికి వస్తే సినిమా అయితే థియేటర్స్లోనే ఫ్లాప్ అయింది. బట్ స్టిల్ ఎందుకు ఫ్లాప్ అయిందని చూద్దాం అనుకున్నా. చూశాక నాకైతే నచ్చలేదు. సరే స్టోరీ ఏంటంటే జై వాళ్ళ అక్కని విలన్ చంపాలనుకుంటాడు. ఎందుకు మరి తమ్ముడు సేవ్ చేశాడా లేదనే సినిమాలో చూడాలి. స్టోరీ సింపుల్గానే ఉంది కానీ దీన్ని ఒక అడ్వెంచర్ సినిమాలాగా తీశారు. అది కూడా చాలా అన్ఇంట్రెస్టింగ్గా. అసలు స్క్రీన్ ప్లే కానీ సీన్స్ కానీ చాలా ఆర్టిఫిషియల్గా ఉంటాయి. వాటి వల్ల ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది. సో ఈ తమ్ముడు సినిమాని స్కిప్ చేసి టైం సేవ్ చేసుకోండి అండ్ త్రీ బిహెచ్కే చూసేయండి. అంతే. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.